మనము కామారెడ్డి జిల్లా లింగంపేటకు పోదాము. ఆడ ఆత్మగౌరవ గర్జన సభ నడిచింది. ఖచ్చితంగా మనం అక్కడ ముచ్చట్లు చెప్పుకోవాలి. అసలు మామూలుగా నడవలే మరి. ఓ దిక్కు జోరు వాన పడుతూనే ఉన్నది. రామన్ననేమో స్పీచ్తోని తుఫాన్ తుఫాన్ లేపిండు. రేవంత్ సర్కార్ను వానల్లే కడిగి కడిగి వాడేసిండు. ఇట్లా ఎప్పుడు కాదు కానీ డైరెక్ట్ సూషుడే కావాలి. చలో లింగంపేట. కామారెడ్డి జిల్లా లింగంపేట కేక పెట్టిందొల్లా రామన్న రాకతోని మురిసిపోయిరు. అయితే పోయిన ఏప్రిల్ నెలలో అంబేద్కర్ జయంతి నాడు దళిత నాయకుడు సాయిలన్న మీద పోలీసులు షేప్ ఆటోలు దాడి చేసిరు కదా. దళితులను గిట్ల గోసబుచ్చుకున్నందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నడిచింది. మన రామన్న హాజరై దళితుల ఆత్మగౌరవ సభలో గర్జించిండు. దళితుడు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మిగతా వాళ్ళకి 5 లక్షలు, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తామన్నారు. 6 పైసలను వచ్చినాయా? ఇంకా నమ్ముదామా? ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే, ఏది ఏకైక రైతు బందేసి 2 సార్లు ఎగ్గొట్టి, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇక చేసుకోపోయి సంబరాలు అంటున్నాడు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది అభయహస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డువడ్లకు ఇస్తా అంటాడు, సన్నవడ్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మనలేదు అంటాడు. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోళను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే ఎటువాడో నడితే ఇట్లే ఉంటుంది మరి. అంతే కదా, బరాబర్ చెప్పిండా లేదా అన్నట్టు. ఏ సాయిలన్నైతే షేప్ పాటోలు పోలీసు వాళ్ళు కొట్టిరో అదే అన్నను లింగంపేట నాటి సెంటర్లా రామన్న సన్మానం చేసిండు. అలై బలై తీసుకున్నాడు. వాళ్ళ ఇంటికి పోయి అన్న కుటుంబంతో కలిసి బంతి భోజనం చేసిండు. మన దేశపతి శ్రీనివాస్ సార్ కూడా స్పీచ్ తో దుమ్మిరేపిండు. ఇన్ని రోజుల జరిసేపు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతున్న మాట ఇండియాలో గొప్పతనం నిలవాలంటేనట తెలంగాణలో ఉన్న జనాల బట్టలు కూడా తీసుకొట్టాలట. దళితులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ మంట కలిసిపోతున్నాయి. ఇది ఏందని అడిగితే వెటకారపు దాడి. రేవంత్ రెడ్డి మాట్లాడితే నిలువెల్లా అహంకారం, మాట నిండా వెటకారం, భాషంత వికారం, తెలంగాణకు తీరని అపకారం. కానీ రామన్నకు లింగంపేటలో ఏమన్నా స్వాగతాలు చెప్పిరారులా? అన్న మాట్లాడుతున్నంత సేపు జేజేలు కొట్టిరు. మానవడ్డా గాని సభలకెళ్ళి కదల్లే పురాగా దడిచిపోయినా గానీ ఆత్మగౌరవ సభల స్పీచ్ తోని ధూమ్ ధామ్ చేసిండు రామన్న.